హాయ్ అండి. ఈవినింగ్ పిల్లల్ని తీసుకుని టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా ఎలాగో కొంచెం టైం ఉంది కదా అని అలాగే డీమార్ట్కి వెళ్తున్నాము. అయితే ఆల్రెడీ షాపింగ్ అయితే చేసేసాము. మా క్యాంపస్లో అయితే ఆల్మోస్ట్ మంత్లీ మనకి ఏమేమి కావాలో మొత్తం అన్నీ దొరుకుతాయి. కానీ బాటిల్స్ అయితే రాలేదన్నమాట ఈసారి. ఇంకా బాటిల్ కోసమని డీమార్ట్కి వెళ్ళాల్సి వచ్చింది. ఒక వస్తువు కోసం అని వెళ్ళి షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యి చూస్తే బిల్ చూస్తే 2000 అయిందండి. అంటే ఆల్రెడీ మా క్యాంపస్లో 5000 చేసాము. మళ్ళీ ఇప్పుడు డీమార్ట్లో 2000 అన్నమాట. అందుకే మా వారికి డీమార్ట్ అంటే ఎక్కువగా లైక్ చేయరు. కావలసిన వాటికంటే అనవసరమైనవి ఎక్కువగా షాపింగ్ చేస్తారని ఆయనకి పెద్దగా ఇష్టం ఉండదు డీమార్ట్ అంటే. కానీ నాకు మా పిల్లలకు డీమార్ట్ అంటే చాలా ఇష్టం. చూసిన ప్రతిదీ ట్రేలో వేసేస్తాము. ట్రే మొత్తం నిండిపోతుంది. కానీ బిల్ పే చేసేది హస్బెండ్సే కాబట్టి వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు అనుకోండి. మా వారు ఎలా ఫీల్ అయినా సరే నాకు కావాల్సిన ప్రతిదీ అందులో వేసేస్తాను. ఇంతకీ మీరు షాపింగ్ ఎలా చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, కింద ఉన్న సరుకులన్నీ క్యాంపస్ లో తీసుకున్నవి. ఇక్కడ బ్యాగ్ లో ఉన్నవి మాత్రమే డీమార్ట్ లోవి. అక్కడ బాటిల్స్ ఉన్నాయి కదా, వాటి కోసం అని వెళ్ళి మొత్తం బ్యాగే ఫుల్ చేసేసాము. ఇలా ఉంటుందన్నమాట మా షాపింగ్. ఒక్కదాని కోసం పోయి ఇన్ని తీసుకున్నాం అనమాట. అన్ని సరుకులలో అన్ని మాకు పిల్లలకు సంబంధించినవే ఉన్నాయన్నమాట. కానీ ఒక్కటి మాత్రం మా వారి కోసం తీసుకున్నాము. అదేనండి, ఇంక ఇప్పటి నుంచి వింటర్ సీజన్ వస్తుంది కదా, నైట్ టైమ్స్ డ్యూటీలు పడుతుంటాయి. ఇంకా అందుకోసమని ఈ క్యాప్ అయితే ఇన్ని సరుకులు అనిపిస్తుంది. కానీ ఇవి 15-20 డేస్ కల్లా కంప్లీట్ అయిపోతాయి. మళ్ళీ అప్పుడప్పుడు కొన్ని తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇంతకీ ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఓకే, మరి బాయ్.